అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వైఎస్ఆర్సీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బలాన్ని అసెంబ్లీ వేదికగా చాటి చెప్పారు పవన్ కళ్యాణ్. పవన్ కామెంట్స్తో వైసీపీలో జోష్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నటువంటి విషయాలను ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారంటూ కామెంట్ చేశారు పవన్. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లుగా మాట్లాడతారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. మనం ఎందుకో చేసింది వైసీపీలో చెప్పుకోలేకపోతున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ వాపోయారు. కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలంటూ ఈ నేపథ్యంలో చెప్పారు ఆయన. 15 ఏళ్లు రాష్ట్రం కోసం పాటుపడదామని అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలని కూడా సూచించారు. కూటమి దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది వైసీపీ అని పవన్ కళ్యాణ్ మాటల ద్వారా అర్థమవుతోంది. వీళ్ళకి సంబంధం అంటే నాకు సభ దృష్టికి ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు. నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉంటాను. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కూటమిలో ఉన్నటువంటి లుకలుకలని లేకపోతే ఐకమత్యం లేదు అని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్ట, లేకపోతే వైఎస్ఆర్సీపీ సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా బలంగా ఉన్నారు, ప్రజల్లోకి వెళుతున్నారు, ప్రజల నుంచి వాళ్ళకి ఆశించిన స్థాయిలో సపోర్ట్ వస్తుంది, వాళ్ళు చెప్పినటువంటి దానికి సంబంధించి కూటమి ఈ విధంగా చేస్తోందని చెప్పినటువంటి దానికి సంబంధించి వాళ్ళ మాటలకే రెస్పాన్స్ బాగా వస్తుందని చెప్పినట్లు ఎలా చూడాలంటారు? పవన్ కామెంట్స్కి సంబంధించి కూటమిలో అయితే ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వైసీపీ బలం ఎక్కడా తగ్గలేదంటూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఏదైతే 11 మంది ఎమ్మెల్యేలైనా కూడా వారు 1100 మందితో సమానము, ఒక్కొక్క ఎమ్మెల్యే 100 మందితో సమానము. సో దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు కూడా 1100 మందితో సమానము. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు వాళ్ళు చెప్పే మాటలే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. కూటమి ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినా ప్రజల్లోకి వెళ్ళలేదు. కూటమి కలిసి ఉండాలి, కూటమి నేతల మధ్య సమన్వయం ఉండాలి. జగన్ ని ఎదుర్కోవాలంటే 3 పార్టీలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తే తప్పితే జగన్ ఎదుర్కోలేము అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, మరోపక్క బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక పార్టీని నేరుగా 40% ఓటింగ్ ఉన్న ఒక పార్టీని ఢీకొట్టడానికి 3 పార్టీలు ఏకమైతే తప్ప ఓడించలేని పరిస్థితిలో ఉంది అంటూ నేరుగా అసెంబ్లీ వేదిక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనూ కార్యకర్తలను బూస్ట్ పెంచాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కూటమి చెప్పినవేవి ప్రజలు నమ్మడం లేదు, వైసీపీ చెప్పిన మాటలే ప్రజలు నమ్ముతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో ఒక రకంగా చర్చకు దారితీసాయి. ఏదైతే గతంలో వారు చేసిన కార్యక్రమాలే జనాల్లోకి వెళ్తున్నాయి తప్పితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలల కాలం అయింది. దాదాపు మరి మే వస్తే దాదాపు 2 ఏళ్ల కాలం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షం చెప్పే మాటలే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉందంటే మనం ఒకసారి సమీక్షించుకోవాలి. కూటమిలో ఏం జరుగుతుంది? పార్టీ నేతల మధ్య సమన్వయం ఉండాలి. 3 పార్టీలు కలిసి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది. జగన్ లాంటి నేతను ఢీకొట్టాలంటే 3 పార్టీలు ఏకమవ్వాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీలు నూతన ఉత్తేజం చెప్తున్నాయి. మరోపక్క వైసీపీ పైన విమర్శలు చేస్తూనే పవన్ కళ్యాణ్ తాను తెలియకోకుండానే వైఎస్ఆర్సీపీ బలాన్ని పెంచుతున్నాడంటూ ఒక విమర్శలు కూడా మొదలయ్యాయి. ఏదైతే గతంలో ఉన్న గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా చెప్తూ ఏదైతే వైసీపీ కులము మతము ప్రాంతాన్ని ముందుకు తీసుకొస్తుందంటూ పదే పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ఏకంగా ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ను బ్లేమ్ చేయడానికి తిరుమల లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తిరుమల లడ్డు అంశం కూడా టీడీపీ కూటమికి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదు. ఏకంగా సిబిఐసి ఇచ్చిన నివేదికతో టీడీపీ మరో ఏకసభ్య కమిషన్ నియమించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే
సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్నే టీడీపీ కూటమి నమ్మలేదనే ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోవడమే కాకుండా ఏకంగా తిరుమల లడ్డు అంశాన్ని ఎన్ని రోజులు కొనసాగిస్తారంటూ నేరుగా ప్రజల నుంచి కూడా ఇటు మఠాధిపతుల నుంచి అటు విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ నుంచి బీజేపీ నేతల నుంచి కూడా అలాగే కిరణ్ దీనికి సంబంధించి గత సంవత్సర కాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ఒక పక్కా గేమ్ ప్లాన్తో వెళ్ళిపోతున్నారు అనే దానికి సంబంధించి ఆ రిజల్ట్ పవన్ కళ్యాణ్ నోటి నుంచి వినపడింది అనేటువంటి మాట క్లియర్గా ఆ కోణంలో చూడొచ్చు అంటారు, అర్థం చేసుకోవచ్చు అంటారు. మురళి, ఇక్కడ ప్రధానంగా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆశించిన స్థాయిలో తన పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆశించిన స్థాయిలో ఆయన జనాల్లోకి వచ్చిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. తాను ఏదైతే 2024 ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత బెంగళూరు నుంచి తాడేపల్లి నుంచి బెంగళూరుకు ఆయన వారం వారం తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా తన పార్టీకి సంబంధించిన నేతలు కూడా 4 నుంచి 5 రోజులు అందుబాటులో ఉన్నారు. గతంలో అయితే 2 నుంచి 3 రోజులు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు ఏదైతే టీడీపీ కూటమి మీద మరింత వ్యతిరేకత పెరిగే కొద్దీ ఆయన దాదాపు తాడేపల్లిలో తిష్టేసే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఏప్రిల్ తర్వాత ఆయన తాడేపల్లిలోనే నివాసం ఉంటారంటూ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ఒక సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ ఇప్పటికి దాదాపు 19 నెలల కాలం పూర్తయినా కూడా ప్రజల్లోకి వెళ్ళకపోయినా వైఎస్ఆర్సీపీ పట్ల కానీ జగన్ పట్ల కానీ ప్రజల్లో క్రేజ్ తగ్గలేదు, ప్రజల్లో అభిమానం తగ్గలేదు. ఏదైతే గత ఎన్నికల్లో ఓడిపోవడానికి దాదాపు 100 కారణాలైనా ఉండొచ్చు కానీ ఏదైతే మరోపక్క ఈవీఎంలకు సంబంధించిన అంశం, ట్యాంపరింగ్ అంశం కానీ ఇలా పలు రకాల అనుమానాలు ఉన్నప్పటికీ కూడా జగన్ కు తనకున్న 40% ఓటింగ్ ను నిలుపుకుంటూనే ఉన్నాడు. దాదాపు వరుసగా 3 ఎన్నికల్లో భారతదేశంలో 1952 ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఎన్నికల సరళి మొదలైన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ఏకంగా వరుసగా 3 ఎన్నికల్లో జాతీయ పార్టీతో కానీ ఏ చిన్న ప్రాంతీయ పార్టీతో కానీ పొత్తు పెట్టుకోకుండా 40% ఓటింగ్ తెచ్చుకున్న ఘనత కూడా జగన్ కు దక్కుతుంది. కాబట్టి జగన్ ఓటింగ్ ని అంత ఆశామాషిగా చీల్చలేరనే విషయం తేటలేదు. మరోపక్క అయితే నేరుగా జగన్ ప్రజల్లోకి రాకపోయినప్పటికీ సమయం సందర్భాన్ని బట్టి ప్రజల్లోకి రావడం వల్ల జగన్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే జగన్ ను చూడడానికి కానీ తన పార్టీ కార్యకర్తల నేతలు రోడ్లపైకి వస్తున్నారు, భారీ జనసమీకరణ సాధిస్తారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పర్యటనల నేపథ్యం వెనక కూడా ఒక పక్క ప్రణాళిక ప్రకారం ముందెళ్తున్నారు. ఏదైతే గతంలో తాను నిరంతరం ప్రజల్లో ఉన్నప్పటికీ నిరంతర సంక్షేమ కార్యక్రమాలు చేసేప్పటికీ ప్రజలు వాటిని తిరస్కరించారు అనే పవన్ కామెంట్స్ తో వైసీపీ నేతల్లో కూడా ఒక జోష్ అయితే నెలకొంది కదా. ఎస్, మనం ప్రజల్లో స్ట్రాంగ్ అయ్యాం, కూటమి ప్రభుత్వం గుర్తించింది, సాక్షాత్తు పవన్ కళ్యాణే ఈ కామెంట్స్ చేశారు అని అంటే ఆయనంతటా ఆయనే వైఎస్ఆర్సీపీ బలపడుతోంది, బలంగా ఉంది, ప్రజల్లో ఉంది అని ఒప్పుకున్నారు అనేటువంటి ఒక కామెంట్ కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాటే వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అనే వ్యాఖ్యలు, పవన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఆయన వ్యక్తిగతంగా అసెంబ్లీలో తాను మాట్లాడిన సమయంలో చేసిన వ్యాఖ్యలు తప్పితే నేరుగా కూటమిలో ఒకసారి మనం ఓటింగ్ పరిశీలించినప్పుడు కూడా ఏదైతే టీడీపీ కూటమికి టీడీపీకి ఉన్న 40% ఓటింగ్, జగన్ కున్న 40% ఓటింగ్, 2 పార్టీలు సమానంగా. మరోపక్క బీజేపీకి వచ్చిన ఓటింగ్, జనసేనకు వచ్చిన ఓటింగ్ తోనే టీడీపీ కూటమికి 51% ఓటింగ్ వచ్చింది గత ఎన్నికల్లో. అయితే 2019 ఎన్నికల్లో మనం ఒకసారి గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డికి నేరుగా 51% ఓటింగ్ వచ్చిన నేపథ్యం. ఇలా జగన్ బలం తగ్గింది అంటే గత ఎన్నికలతో పోలిస్తే 11% ఓటింగ్ తగ్గింది. ఆ 11% కూటమికి డైవర్ట్ అయింది కాబట్టి అధికారంలోకి వచ్చారు, భారీ సీట్లు సాధించారు. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో కలిసి వచ్చిన కూటమికి పెరిగిన ఓటింగ్ శాతం 2029 ఎన్నికల వరకు అదే కూటమికి ఉన్న ఓటింగ్ శాతం నిలబడుతుందని మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో వచ్చిన 40% ఓటింగ్ వాళ్ళు నిలబెట్టుకున్నారు. మరోపక్క కూటమి మీద పెరిగే వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చే అవకాశం. 3 పార్టీలు కలిసి ఉంటేనే జగన్ ఎదుర్కోగలమంటూ పదే కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చేసినప్పుడు కూటమిలో ఒక అభద్రతా భావం ఉంది. ఎందుకంటే జగన్ వస్తాడేమో అనే ఇంటెన్షన్ కూటమిలో ఉంది కాబట్టి పదే వారు జగన్ రాకుండా ఉండాలంటే కలిసి ఉండాలి, జగన్ రాకుండా ఉండాలంటే కలిసి ఉండాలనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు ప్రజల నుంచి అటు రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక వైఎస్ఆర్సీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ బలాన్ని అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చాటి చెప్పారనేటువంటి మాట. పవన్ కామెంట్స్తో వైసీపీలో జోష్ అయితే నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నటువంటి విషయాలను ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నప్పటికీ 1100 మంది ఉన్నట్లు మాట్లాడతారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. మనం ఎందుకో చేసింది వైసీపీలా చెప్పుకోలేకపోతున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలంటూ చెప్పారు. 15 ఏళ్లు రాష్ట్రం కోసం పాటుపడదామని అసెంబ్లీ వేదికగా
పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి దాడులను సమర్థవంతంగా వైసీపీ తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది.